అక్కడ సత్యదేవుడు ఎదురుగా ప్రమాణం చేసిన సందర్భం మనం చూసాం. ఇంకొక ఆయన అంటాడు పాప ప్రక్షాళన చేయాలి నేను అని చెప్పని. ఇదే పెద్ద మనిషి, ఇదే పవన్ కళ్యాణ్ గారు నా భార్య క్రిస్టియన్, నేను బాప్తిసం తీసుకున్నా, నా పిల్లలు క్రిస్టియన్ అని చెప్పి నాకు కులం ఏంటబ్బా, నాకు మతం ఏంటబ్బా అని చెప్పి నువ్వు ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాక్షాత్తు నేనే హిందూ మతాన్ని అంతా నేను భుజాన్ని వేసుకున్నాను, హిందూ మత పరిరక్షకుని నేనే అని చెప్పి సనాతన ధర్మం అని చెప్పు ఏదో పెద్ద మాటలు మాట్లాడుకుంటూ అవసరానికి ఈరోజు కాషాయ వస్త్రాలు వేసుకొని ఈరోజు నువ్వు మెట్లు మరి పూజ చేసుకుంటూ దిగుతున్నావు. ఇది ఎక్కడి ధర్మం? అవసరానికి తగ్గట్టుగా రాజకీయాల మాటలు మాట్లాడే నువ్వు ఖచ్చితంగా దిగజారుడు రాజకీయాలే. ప్రశ్నిస్తారు జనాలు, ఇవన్నీ కూడా గుర్తిస్తున్నారు. ఈ యొక్క 3 నెలల్లో నీ యొక్క పరిపాలన ఏంటో ప్రజలకు తెలుసు. నువ్వు ఎన్నికలకు ముందు నువ్వు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలని అమలు చేయలేక, ఒక్క పథకం కూడా నువ్వు ఈరోజు ప్రజలకు అందించలేక ఎక్కడ ప్రజలు నిన్ను నిలదీస్తారు అని చెప్పి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఇటువంటి ఘోరమైన నిందని ఈరోజు జగన్మోహన్ మీద, వైఎస్ఆర్ పార్టీ మీద వేశావని చెప్పి మేము చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం. నువ్వు ముందు మంచి ప్రభుత్వం నువ్వు చెప్పుకుంటున్నావు. ఈరోజు మంచి ప్రభుత్వం అని చెప్పి ఇంటి మీదకి వెళ్ళి నువ్వు అతికిస్తున్నటువంటి స్టిక్కర్లు రేపు ఇసిరి నీ మొగాన్ని కొట్టే పరిస్థితులు వస్తాయి. చేస్తున్నటువంటి అరాచకాలు, ఈరోజు దళితుల మీద చేస్తున్నటువంటి దాడులు, ఈరోజు మీరు ఇసుక అమ్ముకోవడాలు, ఎక్కడ చూసినా మరి దాడులు, మరి మద్యాన్ని అయితే ఏరులై ఇస్తున్నారు. ఇవన్నీ కూడా జనాలు అన్నీ ఆలోచిస్తారు, జనాలు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా చంద్రబాబు చేస్తున్నటువంటి నీచ రాజకీయాన్ని చరిత్రహీనుడిగా మిగిలిపోతూ రేపు జనాలు తరిమి కొట్టే పరిస్థితులు వస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క చంద్రబాబు చేసినటువంటి పాపాన్ని ప్రజల మీదకి రాకూడదని చెప్పి అది యొక్క మేమందరం కూడా ఈరోజు గుడికి రావడం, ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం, చేసి దేవుణ్ణి చంద్రబాబుని ఇప్పటికైనా మంచి బుద్ధి ఇవ్వండి, ఆయన చేసిన తప్పుని క్షమించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద ఏ యొక్క కోపం కూడా మరి దేవుడికి రాకూడదని చెప్పి మేము ఆ దేవుని ప్రార్థన చేస్తూ ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకు మంచి జరిగే విధంగా ఈ పరిపాలన చేసడానికి మంచి జ్ఞానం ఇవ్వాలి, మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ప్రార్థన చేశాం. దేవుడు కూడా ఆ యొక్క ఆలయంలో చేసినటువంటి పూజలను కూడా అంగీకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ